ప్రైజ్ అలాడు ప్రియులారా, మనము మరొక ప్రార్థన చేసుకుందామండి. దేవానికి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నాయనానికి వందనాలు 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 తండ్రి. లోకరక్షకుడానికి వందనాలు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయనానికి వందనాలు. ఇంతవరకు మా జీవితంలో చేసిన మేలుపకారులను బట్టి నీకు వందనాలు వందనాలు. ఇంతవరకు బ్రతికుంచినందుకు స్తోత్రాలు నా తండ్రి. ఎంతోమంది భూమి మీద నుంచి నా తండ్రి నాయన వెళ్ళిపోతున్నారు నా తండ్రి. నీకు స్తోత్రాలు నా తండ్రి. నాయన బ్రతికి ఉన్న సచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క మేలన్నావు ప్రభువా. నీకు వందనాలు వందనాలు నా తండ్రి. సింహాలు చచ్చిపోయాయి, కుక్కలు బ్రతుకుతున్నాయ్యా. నీకు వందనాలు నా తండ్రి. నా దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు. కుక్క లాంటి స్వభావం కలిగిన వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు వందనాలు వందనాలు వందనాలు. రాళ్ళ లాంటి హృదయాలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. కఠిన హృదయాలు జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి నీకు నూతన హృదయం ఇస్తానని సెలవిచ్చిన దేవుడు నా తండ్రి. నూతన హృదయాలు నా తని కఠిన హృదయాలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. నా తని మూర్ఖపు హృదయాలకు నా తని మెత్తని హృదయాలు నా తండ్రి నాయన నా తండ్రి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. ఎంతమంది నా తండ్రి యవనస్తులు నా ప్రభువా త్రాగుడుకు మత్తుకు నా తండ్రి నీకు స్తోత్రాలు. నానా రకాల చెడ్డ అలవాట్లకు బానిసలైపోయారు ప్రభువా. అజ్ఞానంగా మూర్ఖంగా జీవిస్తున్నారు నా తండ్రి. నీకు స్తోత్రాలు. జ్ఞాపకం చేసుకోండి నైనా. వాటిని పూజించు వారు వాటి వంటి వారై ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారయ్యా. మరి నా తండ్రి నీకు వందనాలు వందనాలు. జ్ఞాపకం చేసుకుని ఆయన నీకు వందనాలు. అట్టి వారందరిని మీరు రక్షించమని యువతను కాపాడమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకు వందనాలు వందనాలు వందనాలు. భూమి మీద యువతలు అందరి కొరకు యవనస్తులందరి కొరకు స్తోత్రాలు. వయసు పోతే వయసు రాదు. రోగము రాకమునిపే మరణించకమునిపే మారు మనసు రక్షణ యువత పొందటానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. నీకు వందనాలు. సమయం పోతే సమయం రాదు. సమయమును సద్వినియోగం చేసుకునమని వాక్యం సెలవిస్తుందయ్యా. నీకు వందనాలు. కానీ భూలోకములో యవనస్తులు క్రైస్తవ బిడ్డలు అనేక రకరకాల జాతుల బిడ్డలు నా ప్రభువ నా తని జ్ఞానము లేక నా తని బుద్ధి లేక నా ప్రభువ నశించిపోతున్నారు ప్రభువ. నశించిపోతున్న ఆత్మల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. బుద్ధి లేని విచక్షణ జ్ఞానము లేని జీవితాల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకు వందనాలు వందనాలు. అవివేకుల కొరకు అజ్ఞానుల కొరకు మూఢత కలిగిన వారు మూర్ఖత కలిగిన వారు మందమతి కలిగిన వారు నా ప్రభువా. నీకు వందనాలు వందనాలు నా తండ్రి. శరీరానికి బానిసలైన వారు శరీర కోరికలకు బానిసలైన వారు నా తండ్రి నాయన దాని నుంచి విడుదల పొందని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువారు. కనికరించి ఇట్లాంటి శరీరాలందరినీ విడిపించి రక్షించమని ప్రార్థన చేస్తున్నాము. శరీరము తప్పు చేసి శరీరము నా తండ్రి ఆత్మను మోసం చేసి ఆత్మను నరకానికి పంపిస్తుందయ్యా నా తండ్రి. ఈ శరీరము ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. కేవలము నా తండ్రి శరీరము నిష్ప్రయోజనం అన్నావు నా తండ్రి. ఆత్మయే నా తండ్రి జీవింపజేయును. శరీరము నిష్ప్రయోజనం అని సెలవిచ్చావు తండ్రి. ఈ ఆత్మను రక్షించుకోవటానికి మానవుడు శరీరములో ఉన్నప్పుడే శరీరాన్ని అదుపులో పెట్టుకోవటానికి శరీరాన్ని జయించటానికి శరీరాన్ని నా తండ్రి నాయన నా ప్రభా శరీరము ఆ కోరికల నుంచి నా తండ్రి భయంకరమైన కోరికల నుంచి నా తండ్రి నాయన నా ప్రభువా విడుదల పొందటానికి నీ కృప దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. నీకు వందనాలు వందనాలు వందనాలు. యేసయ్యా పుట్టించిన దేవుడా సర్వ సృష్టికర్త సర్వోన్నతుడా సృష్టిని సమస్తమును మానవుని పుట్టించిన దేవుడము తండ్రి నీకు వందనాలు. కరుణించు కటాక్షించు నాయన నీకు వందనాలు తండ్రి. యవన బిడ్డలకు రక్షణ దయచేయండి. యువతకు రక్షణ దయచేయండి నాయన. చెడుకు బానిసలైన వారిని విడిపించండి నాయన నా తండ్రి. దేనికి బానిసత్వంలో ఉన్నారో దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారో ప్రభువా నా తండ్రి సృష్టికర్తను మర్చిపోయి సృష్టాన్ని నా తండ్రి నాయన నా తండ్రి వెతుక్కుంటూ వెళ్తున్నారు ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. తల్లిదండ్రులకు అవిధేయులై తల్లిదండ్రులను ప్రేమించకుండా జీవిస్తున్న వారు కోకళ్ళు చేసుకున్న భార్యకు బిడ్డలకు నమ్మకంగా ఉండకుండా జీవిస్తున్న యువతను మీరు జ్ఞాపకము చేసుకోండి నాయన. భార్యలైన వారు నా తన భర్తలకు లోబడకుండా జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకము చేసుకోండి. విడిపోయిన కుటుంబాలు మీరు జ్ఞాపకము చేసుకోండి నాయన నా తండ్రి. బంధుమిత్రులను కుటుంబాల్లో నెమ్మది లేకుండా ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారునని వాక్యం సెలవిస్తుంది కనుక అనేకుల ప్రేమ చల్లారిపోయింది నాయన నా తండ్రి. ప్రేమ లేని కుటుంబాలలో ప్రేమ పోయండి. ప్రేమ లేని జీవితాల్లో ప్రేమతో నింపండి. ప్రేమ అంటే నీది నా తండ్రి. కల్వరి గిరిపైన నా తండ్రి నిన్ను సిలువకేసి నా తండ్రి మేకులు కొడుతున్నప్పుడు వేస్తున్నప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నప్పుడు నా తండ్రి నిన్ను ఘోరాతి ఘోరంగా సిలువను నా తండ్రి
నాయన నా ప్రభువ ఘోరంగా సిలువలో నా తండ్రి నిన్ను నా తండ్రి నానా హింసలు పెట్టినప్పుడు మీరేమి చేయించున్నారో వీరికి తెలియదు, వీళ్ళని క్షమించున్నావు నా ప్రభువా, నీకు వందనాలు తండ్రి. యేసయ్యా అటువంటి ప్రేమ మనుషులకు దయచేయండి నాయన, నీకు వందనాలు 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 నా తండ్రి. నీవు మంచివాడవైతే నీకు విరోధి ఎవడని వాక్యం సెలవిస్తుంది కదా నాయన. అవును నాయన నా తండ్రి, నాయన దీర్ఘ శాంతము దయాలుత్వము మంచితనము ప్రేమ ఆశ నిగ్రహం ఇట్టి వాటికి విరోధమైనది ఏమున్నదని వాక్యం సెలవిస్తుంది కదా నాయన. నా తను ఇవన్నీ కూడా 9 ఫలాలు గలతిలో ఉన్నటువంటి మంచి ఫలాలు కలిగి ఉండడానికి మానవునికి సహాయం చేయమని, మానవుని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. పాపపు ఊబిలో ఉన్న వారిని, జిగిటి గల నా తని దొంగ ఊబిలో ఉన్న వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఎంతోమంది యువత నా తండ్రి చనిపోతున్నారయ్యా. వాళ్ళు చనిపోకుండా కాపాడు. ఏమైనా ప్రాయములోనే నా తండ్రి నాయన జీవించవలసిన సంవత్సరములు జీవించకుండానే నా తండ్రి మరణ పాత్రులైన వారిని రక్షించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నువ్వు ఒక్కడివే రక్షించగలవు. ఈ లోకంలో ఎవరు రక్షించగలరు ప్రభా? ఎవరు హక్కున చేర్చుకోగలరు ప్రభా? ఎవరు అర్థం చేసుకోగలరు ప్రభా? ఎవరు క్షమించగలరు ప్రభా? ఎవరు ప్రాణం పెట్టగలరు ప్రభా? నువ్వు తప్ప. నువ్వు ప్రాణం పెట్టిన దేవుడు, నువ్వే బాగు చేయగలిగిన దేవుడు. నువ్వు మంచి గొర్రెల కాపరివి తండ్రి. నా తండ్రి ఒక్క గొర్రెను వదిలిపెట్టి 99 గొర్రెలను నా తండ్రి నాయన నా ప్రభ వదిలిపెట్టి ఒక్క గొర్రెను వెతికి రక్షించిన దేవుడు కదా నాయన, నీకు వందనాలు నా తండ్రి. ఒక్క ఆత్మ ఈ భూలోకము కంటే విలువైనదన్నావు కదా నాయన, నీకు వందనాలు. ఒక్కసారి నశించిపోతున్న ఆత్మలను రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. పాపి తన పాపమును బట్టి నశించిపోవటానికి ఇష్టం లేదన్నావు నా తండ్రి. నా నాయన నా తండ్రి ఒక్కసారి పాపులను మీరు విడిపించి రక్షించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడా, రక్షకుడా, నీకు స్తోత్రములు. Please like this channel, share and subscribe.